హలో గైస్, వెల్కమ్ టు ద నెక్స్ట్ వీడియో. మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అంటే మీకోసం ఈ వీడియో. చాలా బిగినర్స్ ఒక కామన్ ట్రాప్ లో పడిపోతారు, సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేయడం. బట్ డోంట్ వరీ, ఈ వీడియోలో నేను టాప్ 10 కామన్ మిస్టేక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ వాటిని ఎలా అవాయిడ్ చేయడం అనేది కూడా చెప్తాను. సో వెబ్ డెవలప్మెంట్ జర్నీలో ఫాస్ట్ ప్రోగ్రెస్ చేయాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మిస్టేక్ 1, బేసిక్స్ ఇగ్నోర్ చేయడం. మిస్టేక్ 2, థియరీ మాత్రమే, ప్రాక్టీస్ లేదు. మిస్టేక్ 3, స్టాక్ ఓవర్ఫ్లో కాపీ పేస్ట్. మిస్టేక్ 4, రెస్పాన్సివ్ డిజైన్ ఇగ్నోర్ చేయడం. మిస్టేక్ 5, గిట్హబ్ వాడకుండా వర్క్ చేయడం. మిస్టేక్ 6, డీబగ్గింగ్ స్కిల్స్ లేదు. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే వీటిని ఎలా అవాయిడ్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం. మిస్టేక్ 1, చాలా బిగినర్స్ రియాక్ట్, యాంగులర్, నోడ్.js లాంటి ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి అనుకుంటారు. బట్ HTML, CSS, జావాస్క్రిప్ట్ స్ట్రాంగ్ గా నేర్చుకోలేదు. ఎందుకంటే ఫౌండేషన్ లేకుండా ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటే డీబగ్ చేయడం, కస్టమైజ్ చేయడం కష్టం అవుతుంది. సో ఈ మిస్టేక్ ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ HTML, CSS, జావాస్క్రిప్ట్ లో స్ట్రాంగ్ అవ్వాలి. సో వీటి కోసం W3 స్కూల్స్, గీక్స్ ఫర్ గీక్స్ యూస్ చేయండి. ఇందులో నీకు ఫ్రీగా రీసోర్సెస్ అనేది ఉంటాయి. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టీస్ చేయండి. బై ద వే, మీకు ఈ పాయింట్ నచ్చిందా? ఇలా మిస్టేక్స్ అవాయిడ్ చేయడం ఎలా అనిపిస్తుంది కామెంట్ లో చెప్పండి. అలాగే ఇప్పుడు మిస్టేక్ 2 చూస్తే, థియరీ మాత్రమే, ప్రాక్టీస్ లేదు. మేజర్గా చేసేది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తాం, నోట్స్ రాయడం చాలు అనుకుంటారు. బట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లేకుండా డెవలప్ నేర్చుకోవడం ఇంపాసిబుల్. కోడ్ రకరకాల సినారియోస్లో ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. ఎర్రర్స్ వస్తే సాల్వ్ చేయడం కష్టమవుతుంది. సో ఈ మిస్టేక్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, ఒక టాపిక్ నేర్చుకుంటే స్మాల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. గిట్హబ్లో, కోడ్ పెన్లో ప్రాజెక్ట్స్ పెట్టి రియల్ వరల్డ్ ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా ఈ మిస్టేక్ అనేది అవాయిడ్ చేయండి. ఇక ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ వెబ్ డెవలప్మెంట్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇఫ్ వి గో టు మిస్టేక్ 3, స్టాక్ ఓవర్ఫ్లో కాపీ పేస్ట్. ఈ మిస్టేక్ ఏంటంటే ChatGPT కానీ ఏదో స్టాక్ ఓవర్ఫ్లో కానీ కోడ్ని కాపీ చేసుకుంటాం, పేస్ట్ చేస్తాం. స్టాక్ ఓవర్ఫ్లో నుంచి డైరెక్ట్గా కోడ్ కాపీ చేసి రన్ చేస్తారు. బట్ అండర్స్టాండింగ్ లేదు. ఎర్రర్ వచ్చినా ఫిక్స్ చేయలేకపోతున్నారు. బికాస్ లాజిక్ అర్థం కావటం లేదు. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, కాపీ చేసిన కోడ్ని స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేయండి, డీబగ్ చేయండి, కామెంట్స్ వేయండి. అప్పుడు నీకు ఏ కోడ్ ఎలా రాసాము, ఎక్కడ ఎలా ప్రాసెస్ అవుతుంది, ఏ లాజిక్ యూస్ చేస్తున్నాం అన్నది నీకు అర్థమవుతుంది. బై ద వే, మీరు కూడా స్టాక్ ఓవర్ఫ్లో నుంచి కోడ్ కాపీ చేసి ఇష్యూస్ ఫేస్ అయ్యారా? కామెంట్లో షేర్ చేయండి. అలాగే మిస్టేక్ నెంబర్ 4, రెస్పాన్సివ్ డిజైన్ ఇగ్నోర్ చేయడం. చాలామంది చేసిన మెయిన్ మిస్టేక్ ఇదే. ల్యాప్టాప్లో సైట్ సూపర్గా కనిపిస్తుంది, బట్ మొబైల్లో డిస్టార్టెడ్ అండ్ బ్రోకెన్ లేఅవుట్లో ఉంటుంది. 60% యూజర్స్ మొబైల్స్లో బ్రౌజ్ చేస్తారు మన వెబ్సైట్ని, అండ్ గూగుల్ కూడా మొబైల్ ఫ్రెండ్లీ సైట్స్నే ప్రియారిటీ ఇస్తుంది. సో ఈ మిస్టేక్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, యూస్ CSS ఫ్లెక్స్బాక్స్, గ్రిడ్ అండ్ మీడియా క్వరీస్. బ్రౌజర్ డెవ్ టూల్స్లో డిఫరెంట్ స్క్రీన్ సైజెస్లో టెస్ట్ చేయండి. సో ఈ టెస్ట్ చేయడం వల్ల నీకు ఈ మిస్టేక్ అనేది అవాయిడ్ అవుతుంది అండ్ నీ వెబ్సైట్ని మంచి రీచ్ వస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం బెస్ట్ రెస్పాన్సివ్ డిజైన్ టూల్స్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మిస్టేక్ నెంబర్ 5, గిట్హబ్ వాడకుండా వర్క్ చేయడం. మిస్టేక్ చేస్తే ఓల్డ్ వర్షన్ రికవర్ చేయడం కష్టం, బికాస్ గిట్హబ్ అండ్ వర్షన్ కంట్రోల్ వాడటం లేదు. ఒక రాంగ్ ఎడిట్ వల్ల మొత్తం నీ ఎంటైర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఈ మిస్టేక్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, స్టార్ట్ యూజింగ్ గిట్ అండ్ గిట్హబ్. డైలీ కమిట్స్ చేయండి. ఒక పర్సనల్ పోర్ట్ఫోలియో రిపాజిటరీ క్రియేట్ చేయండి. అలాగే మిస్టేక్ నెంబర్ 6, డీబగ్గింగ్ స్కిల్స్ లేదు. ఎర్రర్స్ వచ్చినా ప్యానిక్ అవుతారు. డీబగ్గింగ్ అనేది స్ట్రాంగ్ స్కిల్ కాదు. దానివల్ల మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ లెర్నింగ్ స్లో అవుతుంది, ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయడం టఫ్ అవుతుంది. సో ఈ స్కిల్ వల్ల నీ మొత్తం ప్రాజెక్ట్ అనేది డిలే అవుతుంది. సో వీటిని ఎలా అవాయిడ్ చేయాలి అంటే, console.log, బ్రౌజర్ డెవ్ టూల్స్ అండ్ డీబగ్గింగ్ ఎక్స్టెన్షన్స్ నేర్చుకోండి. ఈ console.log అనే స్టేట్మెంట్ నీ కోడ్ ఎక్కడ రాంగ్ అవుతుంది, ఏ స్టెప్ వరకు కరెక్ట్గా ఉంది, ఏ స్టెప్ నుంచి రాంగ్ అవుతుంది అన్న నీ బ్లాక్ అనేది తెలుస్తుంది. సో నీ డీబగ్గింగ్ స్కిల్ అనేది పెరుగుతుంది. సో ఈ డీబగ్గింగ్ టూల్స్లో మీరు యూస్ చేసే ఫేవరెట్ టూల్ ఏంటి అన్నది కామెంట్లో మెన్షన్ చేయండి. వి కవర్డ్ 10 బిగ్ మిస్టేక్స్ దట్ కెన్ స్లో డౌన్ యువర్ వెబ్ డెవలప్మెంట్ జర్నీ. బట్ నౌ you know exactly what to avoid and how to improve.
ఇమాజిన్ 6 మంత్స్ ఫ్రమ్ నౌ మీకు ఒక స్ట్రాంగ్ వెబ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఉంది. ఎర్రర్స్ని ఈజీగా ఫిక్స్ చేయగలుగుతున్నారు. ప్రొఫెషనల్ వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నారు. సౌండ్స్ ఆసమ్, రైట్? సో నెక్స్ట్ టైం కోడింగ్ చేస్తున్నప్పుడు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ద వే, మీకు ఈ మిస్టేక్స్లో ఏదో ఒకటి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందా? లేకపోతే మీకు టఫెస్ట్ మిస్టేక్ ఏదనిపించింది? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ బటన్ని ట్యాప్ చేయండి. ఇక ఫ్యూచర్లో ఇంకా పవర్ఫుల్ కోడింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి నెక్స్ట్ లెవెల్ వెబ్ డెవలప్మెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా. ఇక నెక్స్ట్ వీడియోలో వెబ్ డెవలప్మెంట్ జర్నీని ఇంకా స్పీడప్ చేయడం కోసం ఒక పవర్ఫుల్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.